ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలోని నరసింహాపురం గ్రామంలో పశ్చిమ ప్రకాశంలో జలజీవన్ మిషన్ పథకం కింద 1.290 కోట్ల నిధులతో తాగునీటి సరఫరా పథకానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సంబంధించి మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయం వారు మీడియా, డ్యూటీ, వీఐపీ, వీవీఐపీ పాస్లను కేటాయించారు. అందులో భాగంగా టీడీపీ తర్లపాడు మండల నాయకుడి కుమారుడైన రిత్విక్ రెడ్డికి వీఐపీ పాస్ను మార్కాపురం టీడీపీ శ్రేణులు అందజేశాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి సభ జరుగుతుండగా ఒక్కసారిగా కేకలు, అరుపులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కూటమి అభిమానులు బ్యారికేడ్ల వద్దకు దూసుకురావడం, పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రిత్విక్ రెడ్డిపై స్పెషల్ పార్టీ పోలీసులు అకారణంగా దాడి చేశారంటూ రిత్విక్ రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ అబ్బాయి వాళ్ళల్లో కలిసి మామూలుగా బ్యారికేడ్లు కింద పడిపోయాయని లోపలికి వెళ్ళాడు. ఈ అబ్బాయి దగ్గర పాస్ ఉందని. ఈ అబ్బాయి పాస్ ఉంది కదా, ఏం కాదు అనుకుని వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు బయటికి. నేను ఇటు పక్క బ్యారికేడ్ అటువైపు ఉన్నాను, కంచెకి అటువైపు. ఈ అబ్బాయిని కొట్టడానికి చూసి నేను ఈ అబ్బాయిని ఇంకా కొడుతుంటే బ్యారికేడ్లు బయటికి తీసుకొచ్చాక నేను ఈ అబ్బాయిని మామూలుగా అంటే ఇంకా ఎక్కువ కొడతారేమో అని భయంతో అబ్బాయిని పక్కన లాగడానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పక్కకు లాగాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు తాగిన్నావు అని అన్నారు. ఈ అబ్బాయి నుండి నేను తాగలేదు కదా సార్, మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఇన్కేస్ నా తప్పు ఉంటే నన్ను మీరు ఏదైనా చేయొచ్చు అంటే మేము అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్దాము, నన్ను మీరు దీంట్లోకి ఇచ్చిన పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళండి, నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. అందుకే ఈ అబ్బాయిని మళ్ళీ కొట్టారు. తర్వాత ఈ అబ్బాయి అక్కడ ధర్నా కూర్చోవడానికి మామూలుగా అక్కడనే కూర్చున్నాడు ఆ బ్యారికేట్ల ముందు. ఈ అబ్బాయి దగ్గర ఉన్నది ఫోన్లో అయిన లాగేశారు. అబ్బాయిని బ్లడ్ మీటింగ్ దగ్గర నేను పాలు చూపిస్తే నన్ను ఒక కానిస్టేబుల్ పాలు చూపిస్తే నన్ను తాగిపోతున్నా కూడా అది అన్నాడు. సార్ మర్యాదగా మాట్లాడండి, నేను తాగలేదు, కావాలంటే చెక్ చేసుకొని అన్నందుకు నన్ను కొట్టాడు. కొట్టిన వెంటనే ఎందుకు కొడుతున్నారు అనే టైంలో ఇంకొకసారి కూడా కొట్టారు. సార్ ఎందుకు కొడుతున్నారు, మీరు నన్ను ఏం చేశానని నా పాలు చూపించినా కానీ డిఎస్పీ గారు వచ్చి ఎమ్మటే గొంతు పట్టుకోవడంతో ఇక్కడ స్క్రాచ్ పడి ఎమ్మటే షర్ట్ మొత్తం చినిగి బ్లడ్ వచ్చేసింది. అప్పుడు సిఐ గారు, భీమ్లా నాయక్ గారు, ఇంకొకరు వచ్చేసి చీమకుర్తి సిఐ సుబ్బారావు గారు, వాళ్ళతో పాటు కొంతమంది సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ కలిసి నన్ను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఒకేసారి గుద్దుకుంటా, ఒకళ్ళేమో గుద్దుతున్నారు, ఒకళ్ళు సైడ్ ఇక్కడ ఆల్రెడీ ఫోన్ ఏమో ఫ్రాక్చర్ అయినట్టుంది, నాకు బాగా పెయిన్ వస్తుంది. పెయిన్లో నేను ఇప్పటికి నేను జాయిన్ అయ్యి కూడా అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను స్టేజ్ బయట వదిలేశారు. తర్వాత నేను నా ఫోన్లో కెమెరాలో వీడియో తీస్తుంటే నా ఫోన్ కూడా లాక్కున్నారు. సార్ నన్ను ఎందుకు కొట్టారనేసి నేను అడిగితే నన్ను ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్లో కూడా తీశాను, ఆ ఫోన్ కూడా లాక్కుపోయారు. 2 ఫోన్లు లాక్కపోవడంతో పాటు తిన్నా అప్పటికి మా ఫోన్లు అడగడానికి పోతే ఆ లంజ కొడుకుని రమ్మను చూసుకున్న లోపలేసి కొడతా నా కొడుకుని అది అని